ఫస్ట్ ఎడిషన్ ముందుగా వివిధ దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఈ కవచం మీకుందా? మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం. అధికార విపక్షాల సంపూర్ణ మద్దతు. మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు. తెలంగాణకు ఆత్మబంధువు. దేశం దశా దిశలను మార్చారు. ప్రజల గుండెల్లో మన్మోహన్ స్థానం పదిలమంటున్నారు సీఎం. ఇక సాంకేతిక రంగంలో అగ్రస్థానమే లక్ష్యం. ఆ దిశగా తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. స్కిల్ వర్సిటీలో భాగస్వాములు కండి. సత్యనాదేళ్లతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తామని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ హామీ. ఆ రెండే కాదు, ఎన్నో అవకాశాలున్నాయి. విదేశాల్లో ఇంజనీరింగ్, ఎంబీఏ చదివేందుకే మన విద్యార్థుల ప్రాధాన్యం. పబ్లిక్ పాలసీ, హెల్త్, లా, అకౌంటింగ్, బయోలాజికల్ సైన్సెస్లోనూ ఉద్యోగాలు అపారం. నింగిలోకి స్పెడెక్స్ ఉపగ్రహాలు. కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో అద్భుతం. వారానికి 2 బ్రేక్ దర్శనాలు. 300 రూపాయలు కూడా. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో శ్రీవారి దర్శనం. సీఎం రేవంత్ రెడ్డి లేఖకు చంద్రబాబు సానుకూల నిర్ణయం. ద్రవ్యోల్బణం పెరుగుదల తెలంగాణలో అతి తక్కువ. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత. పంజాబ్లో స్తంభించిన జనజీవనం. స్థానికతపై కమిటీ. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. కక్షలో కలుద్దాం. స్పేస్ డాకింగ్ మిషన్ లో తొలి ఘట్టం విజయవంతం. రోదసీలోకి స్పెడెక్స్ జంట ఉపగ్రహాలు. సత్తా చాటిన ఇస్రో. RRR దక్షిణ భాగము కేంద్రం చేతికే. అలైన్మెంట్ ఖరారు చేసి భూసేకరణకు అనుమతి ఇవ్వండి. స్కిల్ వర్సిటీ అద్భుత ఆలోచన. ఇది తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్తుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. తొక్కిస్లాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరఫున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది. తెలంగాణ గుండెల్లో కలకాలం మన్మోహన్. ప్రధానమంత్రిగా రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్ ఆయన. వారానికి 4 సిఫారసు లేఖలు. ఆ ఇళ్లకు మోక్షం. 2013లో హుజూర్ నగర్ 2160 ఇళ్ల మంజూరు. దశాబ్దంగా నిలిచిన పనులు ఉత్తమ్ చొరవతో షురు. బడిలో బోరు నీరే దిక్కు. వేలాది స్కూళ్లలో భగీరథ నల్లాలు నిరుపయోగం. కొన్ని విద్యా సంస్థలకు మాత్రమే స్వచ్ఛమైన నీరు. నమస్తే తెలంగాణ చూద్దాం. పనిలేని సర్కారు, పసలేని కేసు. కక్ష సాధింపులో భాగమే ఈ రేస్ అభియోగాలు. అవినీతి లేనప్పుడు ఏసీబీ విచారణ ఎందుకు? రేస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయలే? క్రిమినల్ కేసుల్లో రేవంత్ నెంబర్ 1. దేశంలో అత్యధిక కేసులున్న సీఎం ఆయనే. కాంగ్రెస్ ను నమ్మితే మొదటికే మోసం. పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీల చిచ్చు. RRR ఘనత కేసీఆర్దే. కేంద్రంతో కొట్లాడి అనుమతులు తెచ్చిన కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలోనే 76% భూసేకరణ. ఫార్మా వ్యతిరేక పోరు ఉధృతం. అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య. ఇక లష్కర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు. ఇంజనీర్లపై ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు. అనుచరుల కోసం అడ్డగోలు పైరవీలు. మార్గదర్శకాలు పట్టని ఎమ్మెల్యేలు. తెలంగాణ సిఫార్సులకు టీటీడీ గ్రీన్ సిగ్నల్. ఆంధ్రజ్యోతి ఏపీ చూద్దాం. మహాకుంభమేళా ప్రపంచ స్థాయిలో నిర్వహణ. 40 కోట్ల మంది వస్తారని అంచనా. 1,60,000కు పైగా టెంట్లు. 1,50,000 టాయిలెట్ నిర్మాణం. జలంతో జయం. గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి. ఉగాది నుంచి ఉచిత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. కక్షలో కలుద్దాం. స్పేస్ డాకింగ్ మిషన్లో తొలి ఘట్టం విజయవంతం. పతనం నుంచి పునరుద్ధానం. చరిత్రలో నిలిచిపోయేలా 2024 ప్రజా తీర్పు. రాష్ట్రానికి కొత్తగా 9 భారీ ప్రాజెక్టులు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు. తొక్కిస్లాట ఘటన బాధాకరం. ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువ పెంపు. ఇక మిగిలేది కిక్కే. మద్యం విక్రయాలతో ఆదాయం తక్కువే. జగన్ జమానాలో మందుబాబుల జేబులు ఖాళీ. నిషేధం పేరిట ఆ 5 ఏళ్లు మోసం. తక్కువ అమ్మినా అధిక ఆదాయం. జనసేనలోకి జయమంగళ. గంజి చిరంజీవి దంపతులు కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక. ఇక ఈనాడు చూద్దాం. వైకాపా నేతల కళ్లలో సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ షిరిడీ సాయికి భారీగా లబ్ధి. తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఉగాది నుంచి అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తాగు సాగు పరిశ్రమల అవసరాలకు పుష్కలంగా నీళ్లు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. సంధ్యా థియేటర్ పరిణామాల విషయంలో హీరోనే తప్పు పట్టడం సరికాదు. ఇక సర్వేలోనే ఏఐతో అభ్యర్థుల నైపుణ్యాల గుర్తింపు. ఇన్ఫోసిస్ సహకారంతో యాప్లో కొత్తగా ఐచ్ఛికం. ఉద్యోగాల సమాచారం ఆన్లైన్లో చేరవేత. సాక్షి చూద్దాం. ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగే. బాబు మార్కు పన్నాగం. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎత్తివేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు.
అత్యంత ధనిక సీఎం చంద్రబాబు 931 కోట్లకు పైగా ఆస్తులు పోగేశారు ఏడీఆర్ నివేదిక. అత్యల్ప సంపద గల సీఎంగా అట్టడుగున నిలిచిన మమతా బెనర్జీ. ఇక చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు, పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు, రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపులు. ఒకసారి పాయింట్ చూద్దాం. సీఎం అన్వీల్స్ తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు. సీఎం రిఫర్డ్ ఇట్ యాజ్ ఎ గేమ్ చేంజర్ ఆఫ్ ఆంధ్రాస్ ఫ్యూచర్. Tulsi to be questioned on January 3rd. SP issued notice in Raghurama custodial assault case. Who is Tulsi? And Allu Arjun unfairly concerned, collective accountability is needed. Judgment on Allu Arjun's bail petition to be delivered on January 3rd. ఇక తెలంగాణ పాయింట్ లో చూద్దాం. 2024 a tough year of BRS. Parliamentary elections legal trouble for BRS leaders. Congress tightens the grip. CM Revant KTR for Bharat Ratna resolution for Manmohan Singh. Future city plans with Microsoft. Focus on Skill University. Collaboration plans for Future City and AICT development. Allu Arjun unfairly concerned, collective accountability is needed. ఇది వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. వివిధ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ రా విజయ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు సార్. విజయ్ గారు, మనం దినపత్రికల్లో రిపీటెడ్గా ఒక బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాము. తెలంగాణ గుండెల్లో కలకాలం మన్మోహన్, భారతరత్నం మన్మోహన్ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వని ఏకగ్రీవ తీర్మానం చేశారు నిన్న అసెంబ్లీలో. అయితే అసలు తెలంగాణతో మన్మోహన్ సింగ్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీరేమంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆ సమయంలో తెలంగాణ బిల్లు రెండు సభల్లో, రాజ్యసభ లోక్సభలో ఆమోదం పొందటానికి ప్రధానమంత్రి వివిధ పార్టీల నాయకులతో కావచ్చు, ప్రధానంగా విత్ ఇన్ ద పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించటం, ముఖ్యంగా హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఇవ్వటానికి మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషి, ఇది ప్రధాన తెలంగాణకు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఆ టైంలో ప్రధానమంత్రిగా అనేక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయంలో ఓ నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. రాజ్యసభలో వాళ్ళకు కావాల్సినటువంటి, ఒకవేళ ఆంధ్రాకు కావాల్సినటువంటి అంశాల మీద ప్రకటన చేయటం, ఒక కన్విన్స్ చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషి, అది మనకు తెలంగాణ సమాజానికి, తెలంగాణకు ఎంతో మేలు చేసే విధంగా చేసినటువంటి వ్యక్తి. అందుకే నిన్న చనిపోయినటువంటి సమయంలో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మన్మోహన్ సింగ్ కు ఒక గౌరవప్రదమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. చేసినటువంటి సేవలను తెలంగాణ బిల్లు సమయంలో కావచ్చు, ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టాలని ఓవైపు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డిమాండ్, అప్పుడు కొంతకాలం క్యాబినెట్లో, మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో చేరి పోర్ట్ఫోలియో, శాఖలకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో లేకున్నా వచ్చినటువంటి పోర్ట్ఫోలియోని కూడా మళ్ళా వెంటనే వద్దని టీఆర్ఎస్ చెప్పిన నేపథ్యంలో 6 నెలల పాటు మన్మోహన్ సింగ్ మాకున్నటువంటి ఒకే ఒక అంశము, ఇది యూపీఏ కార్యక్రమంలో పెట్టాలి, రాష్ట్రపతి ప్రసంగంలో మా తెలంగాణ ఏర్పాటు పెట్టాలని చేసిన విజ్ఞప్తిని మన్మోహన్ సింగ్ దాన్ని పరిశీలించి వెంటనే అందులో పెట్టించడం, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించడం, రాష్ట్రపతి ప్రసంగంలో అడిగిన వెంటనే చేర్పించడం, ఇది తెలంగాణ పట్ల రాష్ట్ర ఏర్పాటు కోసము మన్మోహన్ సింగ్ సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి అంశం మొదటి నుంచి కనిపిస్తుంది. చివరిలో ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు, పోరాటం ద్వారా వచ్చినటువంటి, పోరాటం చేయగా వచ్చినటువంటి రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి దాంట్లో మన్మోహన్ సింగ్ ఆశించినటువంటి సస్టైనబుల్, తెలంగాణ రాష్ట్రంగా సస్టైనబుల్ కాదు అని చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ టైంలో మన్మోహన్ సింగ్ దృష్టికి కూడా ఇతర ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, విత్ ఇన్ ద పార్టీలో ఎంపీలు తీసుకెళ్లినటువంటి విషయాలను కూడా ఆయన పరిశీలించి, లేదు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి సస్టైన్ అవుతుంది అనే ఒక అంచనాతో ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి నిర్ణయము
చాలా అది ఒక సక్సెస్ఫుల్గా అయినటువంటిది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకల సమయంలో ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఒక 60 ఏళ్ల పోరాటానికి ఏ రకమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం వ్యవహరించాలో ప్రధానిగా ఆ సమయంలో మన్మోహన్ సింగ్ గారు ఆ రకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించడం జరిగింది. రుణపడి ఉంటారు. అసలు తెలంగాణ అంటే మన్మోహన్, మన్మోహన్ అంటే తెలంగాణ అన్న ముద్ర పడిపోయింది. అలాంటప్పుడు తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషి ఏపాటితో ఎవరూ మర్చిపోలేదు. కానీ ఎందుకు కేసీఆర్ ఆయనకు అట్లీస్ట్ నివాళులు అర్పించడానికి కూడా రాలేదు? కేసీఆర్ గారు పార్టీ కేసీఆర్ అంటే ఇక్కడ చూడాల్సింది వ్యక్తి అంటే కూడా చనిపోయినటువంటి సమయంలో ఢిల్లీకి వెళ్ళి ఆ పార్టీ ప్రతినిధి బృందాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ను ఢిల్లీకి వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ పరంగా చెప్పడం జరిగింది, పర్సనల్గా వ్యక్తిగా కూడా ప్రకటన ఇవ్వటం చేసినటువంటిది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఉన్న కీలకమైనటువంటి పార్టీ. ఆ పార్టీ విధానము, పార్టీ అసెంబ్లీలో పార్టీగా ఎట్లా చెప్పారు, వ్యక్తులుగా ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, అసెంబ్లీలో మాట్లాడకపోయి ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ ఒక ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ పార్టీ విధానం ఏ రకంగా ఉంది, ఆ విధానం ఏ రకం మన్మోహన్ సింగ్ పట్ల ఏ రకమైనటువంటి విధానాన్ని మాట్లాడాల్సింది వచ్చి మా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మాట్లాడాలా అంటే ఇక వ్యక్తిగతమైనటువంటి అంశాలు అది. కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీ హోల్గా మొత్తం ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కానించి అధ్యక్షుని వరకు మన్మోహన్ సింగ్ విషయంలో చనిపోయినప్పుడు ఏ రకమైనటువంటి తీసుకున్నారు, ఢిల్లీకి ప్రతినిధి అంత్యక్రియల్లో పాల్గొనడం, ఇవన్నీ జరిగినటువంటి అసెంబ్లీలో కూడా భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక దానికి అది వ్యక్తిగా చెప్పడం జరిగింది, మాట్లాడడం వేరు, ఇది వేరు, పార్టీ విధానం వేరు. వ్యక్తిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పార్టీ పరంగా విధానపైన నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా ముందు వెళ్ళి దాన్ని ఒక పెద్ద విషయంలాగా చూడాల్సినటువంటి మన్మోహన్ సింగ్ కు ఏ రకమైనటువంటి గౌరవం దక్కుతుంది, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ లో విగ్రహం పెట్టడానికి ఏ రకంగా ఉన్నారు, నిన్న పూర్తిగా హైదరాబాద్ లో ఒక విగ్రహం, ఒక మెమోరియల్ ఏర్పాటు చేయడానికి కూడా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఆ రకమైనటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తెలంగాణ చేసినటువంటిది గుర్తు చేసుకోవడం, తెలంగాణ ఉన్నటువంటి సమయంలో వివరించినటువంటిది గుర్తు చేసుకోవడం, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, అదే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మన్మోహన్ సింగ్ కు ఒక సముచితమైనటువంటి గౌరవంతో నివాళులు అర్పించినటువంటి సంఘటన జరిగింది. మరొక అంశం చూద్దాం సార్. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారంటూ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిస్లాట పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి స్పందించారు. అంటే ఇప్పుడు ఆయన ముందు వెనుక ఏం జరిగిందో నాకు తెలీదు అంటూనే అల్లు అర్జున్కి ఇండైరెక్ట్గా అక్కడ సపోర్ట్ చేశారు అని ఏమైనా అనిపిస్తుందా? అల్లు అర్జున్కి సపోర్ట్ చేసిన కాడే గోటితో పోయేదానికి గొడ్డల్లాక తెచ్చుకుర్రని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆంధ్ర డిప్యూటీ సీఎం తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద అనడం ఎప్పుడు అన్నాడు? అయిపోయిన పెళ్లికి డప్పు సప్పుడు ఎందుకన్న సామెత లాగానే పెళ్లి ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు డప్పు సప్పుడు చేస్తున్నాడు. అసలు ఇన్ని రోజుల నుంచి ఎందుకు స్పందించలేకపోయారు సార్? దానికి కారణం ఏమై ఉంటుందంట? దొంగలవాట 6 నెలల కుక్క మురిగినట్టే ఉన్నది ఇది విషయం కూడా. ఎక్కడిదక్కడ విషయం అయిపోయిన తర్వాత ఇదొక ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సింది ఇది విషయం కాదు. ఆయన ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నటువంటి సమయంలో ఒక ముఖ్యమంత్రి పోతే 20 మంది చనిపోయారు రాజమండ్రి పుష్కరాల్లో. ముఖ్యమంత్రి సినిమా షూటింగ్ కోసం, యాడ్ షూటింగ్ కోసం పోతే 20 మంది తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఆ విషయం మీద అప్పుడు మాట్లాడుంటే పవన్ కళ్యాణ్ సీరియస్ గా వార్నింగ్ లాగా ఇచ్చుంటే ఇంక అప్పుడు ఆయన హీరోగా, యాక్టర్గా ఒక క్రేజీ ఉన్నది. ఇంకా పొలిటికల్ గా తాను ఇంకా పొత్తు పెట్టుకున్నాడు, ఆయనతో పొత్తు పెట్టుకుని ఉన్నందుకు సపోర్ట్ చేయలే అటువంటి అంశం కనిపిస్తున్నది. ఇట్లాంటి ఈ డ్రామాలు ఇవన్నీ సినిమాటిక్ డ్రామాలు. తెలుగు సినిమాకు ఉన్నటువంటి ఒక హీరో కావలసిన ఒక డ్రామా, ఒక హీరోయిజంగా నిన్న మాట్లాడే, ఎందుకంటే దిల్ రాజు పోయి చెప్పి ఏదో గేమ్ చేంజర్ సినిమా విషయం పోయి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ అంశము అది ఆంధ్రాలో కూర్చొని, ఆంధ్ర సెక్రటరియట్ లో కుర్చీలో కూర్చొని పాస్టర్ ఉపన్యాసించినట్టు
ఇవన్నీ దొంగలు పడ్డ 6 నెలల కుక్క, ఇది పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ విషయంలో ఇట్లాంటి నువ్వు ముందే స్పందించాల్సి ఉండే. అసలు విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఈ మెగా కుటుంబం, చిరంజీవి కుటుంబానికి, అల్లు కుటుంబానికి, బాలకృష్ణ కుటుంబం, నందమూరి కుటుంబాల మధ్యలో సినిమా ఫీల్డ్ ఆధిపత్య పోరు నడుస్తుంది ఇంటర్నల్ గా. అల్లు అర్జున్ సినిమా విడుదలై 1000 కోట్ల క్లబ్ లోకి పోయేసరికి ఈ చిరంజీవి కుటుంబము, అదే విధంగా బాలకృష్ణ నందమూరి కుటుంబము జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది. అల్లు అరవింద్ అది అర్థమవుతుంది సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకు. మేమెవరం రామ్ చరణ్ కు ఎక్కడ ఇబ్బంది వస్తుందో, అల్లు అర్జున్ ఎక్కడ ఇబ్బందిగా తయారవుతున్నాడు, లేదా సినీ ఫీల్డ్ అంతా అల్లు అర్జున్ చేతికి భవిష్యత్తులో వెళ్తుంది. అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా వాళ్ళు 3 తరాల నుంచి ఉన్నటువంటి సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భయం, అభద్రతా భావం ఈ చిరంజీవి ఫ్యామిలీ, ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకున్నది. చిరంజీవి పైకి చుట్టాలం, పైకి ఒకే రాగా ఉండొచ్చు, కానీ సినిమా ఫీల్డ్ అల్లు అర్జున్ చేతికి ఎక్కడ వద్ద భవిష్యత్తు తరం మా చేతిలో ఉండదు అనే ఒక అభద్రతా భావంతో నిరంతరం ఒక రకమైనటువంటి దాడిలాగానే చేస్తున్నారు. ఇక్కడ భద్రత కల్పించారా అని ఒక రేవంత్ రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. రాజ్యాంగ అట్లా కూడా చూసుకున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత కల్పించే ఒక సంధ్యా థియేటర్ లో పెడితే ఒక హీరో పోతుంటే భద్రత కల్పించలేరా? మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పిలిచారు. పిలిచినప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర భద్రత కల్పించారు, చిక్కడపల్లి పిఎస్ లో భద్రత కల్పించారు. అది పగటి పూట. ఒక హీరో, అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో ఇటు పోతేనేమో అంత భద్రత ఎట్లా కల్పించారు? అదే హీరో సినిమాకి వస్తుంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము భద్రత కల్పించలేమని. ఎందుకు? ఇంకా అది నైట్ షోలో ట్రాఫిక్ ఉండదు, ఇంకెక్కువ ఓన్లీ జనాలు ఉంటారు. వాళ్ళని నియంత్రించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ పోలీసు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడం పవన్ కళ్యాణ్ కు తగదు. పవన్ కళ్యాణ్ ఆ ప్రభుత్వం అక్కడే ఉన్నాడు, ఆంధ్రాలో ఉన్నాడు. ఇక్కడ నువ్వు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదు అనేది అది ప్రశ్నించాలి కదా. అది ప్రశ్నించకుండా హీరో అరెస్ట్, అదే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారండి? హీరోని అరెస్ట్ చేస్తే సీఎం దమ్మున్న సీఎం అంటారా? దానికి అదే అందుకనే ప్రతిపక్షాలు కూడా నిన్న మాట్లాడే కదా సార్, బండి సంజయ్ కూడా అదే మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి అసలు పవన్ కు రేవంత్ ఏ విషయంలో అంత గొప్పగా కనిపించారనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు కదా బండి సంజయ్. ఇక్కడ కనిపిస్తుంది అసలు జనరల్ కూడా ఆయన ఎన్డీఏ, ఈయన యూపీఏ, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన బీజేపీకి లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం. అంటే ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ అనేది తేడా లేకుండా ఉందనేది కనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఒకవేళ అట్లా రాజకీయంగా చూసుకుంటే ఆ రకమైనటువంటిది. అంటే తెలంగాణ రాజకీయాలని వెనుకంగా మొత్తం ఈ ఆంధ్ర నాయకులు శాసిస్తున్నారు అనేది మరోసారి అర్థమవుతుంది. తెలంగాణ అస్తిత్వమే కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి ఇద్దరు చెప్పినట్టే తెలంగాణ సీఎం నడుస్తుందనే ఇంప్రెషన్ బీజేపీ చేతుల్లోనే ఉంది. పొలిటికల్ పరంగా ఆ లెవెల్ చూసుకున్నారంటారా సార్ ఒకవేళ? ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఈయన సీఎం కాబట్టి ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఈయన గొప్పగా కనిపించారని అనుకోవచ్చు. పొలిటికల్ పరంగా చూసుకుంటే ఒకవేళ అట్లా కనిపించారండి. పొలిటికల్ పరంగా మనిషి చనిపోతే ఎందుకు చనిపోయారు? భద్రత కల్పించలేదు. వాళ్ళ సినిమాలు విడుదలైనటువంటి నేపథ్యంలో సినిమాలు చూస్తానికి వస్తా అన్నారు, భద్రత నీకు కల్పించలేదు. భద్రత కల్పించని విషయం ప్రశ్నించాలి కదా. ఒక హీరో సినిమా చూస్తానికి, తన సినిమా తాను చూడడానికి పోతున్నప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటది. మీరు అదే పోలీస్ స్టేషన్ విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు భద్రత ఉంటది. ఆ రోజు సంధ్యా థియేటర్ లో పగటిపూట సినిమా ఆడుతున్నా భద్రత ఉంటది. అదే సినిమాకి ఈ సినిమా పోతుంటే భద్రత ఉండదంటే వీళ్ళు ఉద్దేశపూర్వక. ఇది ఈ ఫ్యామిలీ రేంజ్ లో సినిమాలో ఆధిపత్య పోరు ఇండైరెక్ట్ గా నడుస్తుంది. ఈ ఆధిపత్య పోరులో తెలంగాణ సీఎంను ఉపయోగించుకున్నారు సినిమా ఫీల్డ్ లో ఆంధ్ర రాజకీయ నాయకులు ఉపయోగించుకొని. ఎక్కడెక్కడ ఏమైంది, మళ్ళీ చివరికి ఏమైంది? సెటిల్మెంట్ అంటున్నారు. చివరికి సెటిల్మెంట్ అని ట్వీట్ కూడా ఏమని వచ్చింది? సోఫాలు పంపే కాడికి వచ్చింది అనేది. ఆ సినిమాలో ఉంది కదా సోఫాలు పంపుడు, సోఫాలు పంపితేనే సెటిల్మెంట్ అయిద్దా అని ట్వీట్లు కూడా అయింది కదా. సోఫాల కాడికి సెటిల్మెంట్ చేసుకున్నారు అనేది కూడా బహిరంగంగా చర్చ జరుగుతున్నది. మరి ఇదా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇట్లాంటి అంశాలు కూడా మాట్లాడాలి కదా. సోఫాల సంగతి మాట్లాడాలి. ఆయన గొడ్డుతో పోయేదాన్ని గొడ్డలు దాకా కాదు, అయిపోయిన పెళ్లికి డప్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నాడు, సోఫాల సంగతి ఏంటి అనే విషయం కూడా మాట్లాడితే దానికి ఏదైనా ఉండేది. ఇవన్నీ మాట్లాడకుండా
ఏదో ఆ మాట్లాడడం కూడా అర్థం అవుతలేదండి అసలు. పవన్ కళ్యాణ్ అర్థం కాకుండా గుణికినట్టే మాట్లాడుతున్నాడు నిన్న మాట్లాడినటువంటి తీరు కూడా. మరొక అంశం చూద్దాం సార్. విషయం రైట్, పనిలేని సర్కారు పసలేని కేసు, కక్ష సాధింపులో భాగమే ఈ రేస్ అంటున్నారు. అసలు అవినీతే లేనప్పుడు ఏసీబీ విచారణ ఎందుకు అంటున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అంశం అది గేమ్. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో ఆ గేమ్ కూడా ఒక కీలకమైనటువంటి గేమే ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇవాళ సత్యానాదేళ్ళు వచ్చి టాప్ 50లో ఉంటుంది అని ఓ మాట అన్నాడంటే ఎందుకు అంటున్నాడు? హైదరాబాద్ క్రేజీ ఉంది. హైదరాబాద్ మరింత బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో కానీ ఇండియాలో కానీ. ఆ గేమ్ రాలే. గేమ్ ఏంటంటే ఎలక్ట్రికల్ కార్ రేస్ అండి. ఇది ప్రధానంగా ఎలక్ట్రికల్ కార్ రేసు ప్రపంచంలో ఒక 10 ఏళ్ల నుంచి పెరుగుతుంది. భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రిక్ కార్లదే, ఎలక్ట్రిక్ ఇంజన్లదే భవిష్యత్తు అంతా ఉండబోతుంది ప్రపంచంలో. దాన్ని ముందు నుంచే ప్రమోట్ చేసినట్టయితే భవిష్యత్తు డెస్టినీ, ఒక హబ్ లాగా తెలంగాణలో హైదరాబాద్ మారుతుంది. హైదరాబాద్కు ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ హార్డ్ వర్క్ కావచ్చు, ఎకనామిక్ రిసోర్సెస్ కావచ్చు, అవైలబిలిటీ ఆఫ్ లేబర్, శ్రమశక్తి కావచ్చు, ఇవన్నీ ఒక కీలకంగా ఉన్నాయి హైదరాబాద్కు. డెవలప్మెంట్, మౌలిక వసతుల డెవలప్మెంట్, ఇదంతా దాన్ని మనం అందిపుచ్చుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఒక సీజన్ జరిగింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటిది హైదరాబాద్లో నుంచి వెళ్ళిపోవడమే ప్రధానమైనటువంటి సమస్య. వెళ్ళగొట్టకూడదు. ఒక సీఎంగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి. అది స్పోర్ట్స్ అండి. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు అదే మాట్లాడారు కదా సార్. మనం ఈ విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం, మనం మాట్లాడుకున్నాం కూడా. అసలు ఈ ప్రాజెక్టు తెచ్చింది కానీ వరస్ట్ ప్రాజెక్టు, ఎందుకు పనికిరాని ప్రాజెక్టు, కాబట్టి మేము దీన్ని సపోర్ట్ చేయట్లేదని కాంగ్రెస్ వాళ్ళే అన్నారు కదా. వరస్ట్ ఎట్లా అవుతుందండి ఒక కాస్మోపాలిటన్ సిటీకి? ఇప్పుడు దీని అసలు లండన్, బీజింగ్ ఇది జరిగింది ఎక్కడ? ఇంతకుముందు సీజన్స్ లండన్, బీజింగ్, మొరాకో, అదేవిధంగా సియోల్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సిటీస్ కదా. ఆ స్థాయిలో మన హైదరాబాద్ లో, ఇండియాలో ఇన్ని సిటీస్ పోటీ పడ్డాయి. చెన్నై పోటీ పడ్డది, బెంగళూరు పోటీ పడ్డది, నోయిడా పోటీ పడ్డది, అనేక సిటీలు పోటీ పడ్డా కాదని హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? గ్రేట్ కదా అది. ఇండియా 140 కోట్ల జనాభాలో ఇన్ని సిటీస్ ఉన్న తర్వాత కూడా హైదరాబాద్ సిటీకే వచ్చి ఆ స్పోర్ట్స్ ఇక్కడ పెడుతున్నారంటే హైదరాబాద్ క్రేజీ. హైదరాబాద్ ఒక ఇన్వెస్టర్స్, ఒక గ్లోబల్ ఎలైట్ పీపుల్ అంతా వచ్చి చూస్తుంటే హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ హైదరాబాద్ ఇది ఒకటి ఉన్నది, ఇక్కడ ఉన్నది అనేది ఇన్వెస్ట్మెంట్స్ వివిధ రకాలు వస్తాయి. అప్పుడు జరిగినాయి. ఆ ఈవెంట్తో జరిగినటువంటి బిజినెస్ 700 కోట్ల వరకు జరిగింది. దాన్ని అట్నే కంటిన్యూ చేయాలి. యాక్చువల్గా ఏంది, ఆ డబ్బులు ఏంది? అసలు అవినీతి 50 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి చెల్లించారు. ఎందుకు? ఫిబ్రవరిలో రేస్ నిర్వహించాలి. ఈ 2024 ఫిబ్రవరిలో నిర్వహించాలంటే ముందే స్పాన్సర్లు, ఫస్ట్ దానికి స్పాన్సర్ ఉన్నారు, సెకండ్ దానికి స్పాన్సర్ లేకపోవడంతో ఆ రేస్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవద్దు అనే దాంతో డబ్బులు కట్టారు ప్రభుత్వం. ఒకవేళ స్పాన్సర్స్ దొరికితే ఆ డబ్బులు మళ్ళీ స్పాన్సర్స్ నుంచి తీసుకుందామని. దాన్ని ఆ గేమ్ ఇక్కడి నుంచి తరలకుండా వెళ్ళడానికి కోసం చేసిన ప్రయత్నంగానే చూడాలి. ఆ గేమ్, ఆ ఇంటర్నేషనల్ గేమ్ వచ్చి అతను వచ్చి కూడా మళ్ళీ కలిశాడు ఇక్కడ సీఎంని. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ సీఎం వచ్చి కూడా కలిశాడు. కలిసి ఇట్లా మీరు, మీ గవర్నమెంట్ నాకు ఇన్ని డబ్బులు ఇచ్చింది, నా దగ్గర ఉన్నాయండి, మీరు మిగతా 50% అమౌంట్ పే చేస్తే నెక్స్ట్ జరిగే సీజన్లో మీ హైదరాబాద్ పేరు కంటిన్యూ అవుతుంది, ఆల్రెడీ చేర్చాము అంటే సీఎం దీనికి ఉన్న వాల్యూ, దీనికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ గ్రహించలేక క్యాన్సిల్ చేసేసారు. ఒకవేళ ఇప్పుడు అవినీతి జరిగిందంటే ఏంది? డబ్బులు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. డబ్బులు నా దగ్గర ఉన్నాయి అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి ఏందని చూస్తాయి. ఆయన లేవు, డబ్బులు ఇంకెట్లా పోయినాయి అంటే ఓ తీరు. వచ్చి నిన్ను కలిసి డబ్బులు మీ ప్రభుత్వం నాకు చెల్లించింది 2 విడతల్లో, ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, మిగతా డబ్బులు కూడా కట్టండి అని చెప్పి ఒక ఈవెంట్, ఇది ఒక స్పోర్ట్స్, ఒక ఈవెంట్, ఇది స్పోర్ట్స్ ఈవెంట్. ఆ అంశం దాన్ని ఒక మీరు మన బడ్జెట్ 2,50,000 కోట్ల రూపాయలలో మీరు 40-50 కోట్లు చెల్లించి అంత పెద్ద ఈవెంట్, ఒక ఇమేజ్ పెంచే, రాష్ట్ర ఇమేజ్ పెంచేది ఇంటర్నేషనల్ గా, అది ఎవరైనా పోగొట్టుకుంటారంటే ఒక నిజంగానే విజన్ ఉండి ఒక తెలంగాణ ముందు చూపు ఉంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోరు. దాన్ని ఇంకా స్పోర్ట్స్ ఇక్కడ నిర్వహిస్తారు. నిర్వహిస్తే దానికంటే చిన్నగా ఏమవుతుంది అంటే దాంతో ఎలక్ట్రికల్ కార్లో ఎలక్ట్రికల్ హబ్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ కార్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇతర 2 వీలర్స్ కావచ్చు, ఏదైనా అదొక చిన్న ఒకేసారి రాదు. ఏదైనా హబ్ రావాలంటే అప్పుడు ఎందుకు భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రికల్ కార్దే ఉంటది. ఆ రకమైనటువంటి అభివృద్ధిని అడ్డుకోవడమే జరిగింది ఈ ప్రభుత్వం. చాలా
మంచి గేమ్ వదులుకుంది. తెలంగాణకు మీరు 2,90,000 50,000 కోట్ల రూపాయల్లో నువ్వు ఇంకొక 50 కోట్లు ప్రస్తుత స్పాన్సర్లు వస్తే మళ్ళీ ఉంటుంది. నువ్వు ఎంత ఇమేజ్ ఎంత దానికి నీకు బిజినెస్ ఎంత నడిచేది? అప్పుడే ఫస్ట్ సీజన్ ఒక సీజన్ లోనే 700 కోట్ల బిజినెస్ వచ్చాయి. నడిచింది. ఈ సీజన్ కూడా మళ్ళీ ఒక 1000 కోట్ల బిజినెస్ నడిచేది. కంటిన్యూ చేస్తుంటే హైదరాబాద్ లో కనుక వ్యాపారం